ఎంపీ కేసినేని నాని వైసీపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం సీఎం జగన్ను కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేశారు కేసినేని నాని కుమార్తె శ్వేత. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా కేసినేని పోటీ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీలో చేరనున్నారు ఎంపీ కేసినేని నాని. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ను కలవనున్నారు కేసినేని నాని. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన కేసినేని నాని కుమార్తె శ్వేత వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా కేసినేని పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, వైసీపీలో ఎంపీ కేసినేని నాని చేరబోతున్నట్లుగా అయితే ప్రచారం జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ ఆయన కలవనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మధ్యాహ్నం కేసీఆర్ నాని సీఎం కలుస్తారనేది ఒక సమాచారం. మరి ఆయన ఇంకా రాజీనామా చేయలేదు కాబట్టి సీఎం కలుస్తారా లేకపోతే ఒక 2-3 రోజులు వేచి వస్తారా అనేది చూడాలి. కేసీఆర్ నాని విజయవాడ ఎంపీ టికెట్ అడుగుతున్నారు. ఆయనతో పాటు ఒక 4 అసెంబ్లీ టికెట్లు కూడా అడుగుతున్నారు. వీటికి సంబంధించి క్లారిటీ వస్తే కనుక ఆయన చేరే అవకాశం ఉంది. అయితే విజయవాడ ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి కేసీఆర్ నాని కమ్మ సామాజిక వర్గం కాబట్టి మరి వైసీపీ ఏం చేస్తుంది, ఒకవేళ నాని కోరుకున్నట్టు విజయవాడ ఎంపీ స్వీకరిస్తున్నా అనేది కూడా చూడాల్సి ఉంది. ఓవరాల్ గా నాని టీడీపీతో తెగదింపులు చేసుకున్నారు కాబట్టి ప్రస్తుతం ఆయన వైసీపీలో చేరతారనేది కొంత క్లారిటీ వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇవాళ కనుక సీఎం జగన్ తో సమావేశం అయితే పూర్తి స్థాయిలో అనుకున్నవి వైసీపీ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు మనం అనుకోవచ్చు. ఒకవేళ ఇవాళ కలవకపోతే రాజీనామా చేసి అటు ఎంపీకి ఇటు టీడీపీకి కూడా రాజీనామా చేసిన తర్వాత వైసీపీ నేతలు కానీ లేకపోతే జగన్ కానీ కేసీఆర్ నాని కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అటు వైసీపీలో ఎంపీ కేసినేని నాని చేరబోతున్నారన్న ప్రచారానికి సంబంధించి అటు టీడీపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఇంకా బుజ్జగింపులు కొనసాగుతున్నాయని అనుకోవచ్చు అంటారా ప్రసన్న? అంటే టీడీపీ ఇప్పటికే రియాక్ట్ అయింది. బుద్ధ వెంకన్న మాట్లాడారు, కొంతమంది లోకల్ విజయవాడ లీడర్స్ మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ నాని వెళ్ళడం వల్ల ఎలాంటి నష్టం లేదని కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ రాజకీయంగా ఎవరు విమర్శలు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు కాబట్టి కేసీఆర్ నాని ఒక బలమైన సామాజిక వర్గ నాయకుడు టీడీపీ విజయవాడలో పనిపోడు కాబట్టి ఆయన సేవలు కూడా టీడీపీకి అవసరం. కానీ తెలిసిన పరిస్థితుల్లో బయటకు వచ్చారు కాబట్టి తర్వాత స్టెప్ ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అంటే త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అటు ఎంపీ కేసినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పడం అనేది అంటే టీడీపీకి సంబంధించి ఆ నియోజకవర్గంపై ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు ప్రసన్న? అంటే తప్పనిసరిగా కేసీఆర్ నాని కానీ లేకపోతే ఆయన సంబంధించి కొంతమంది ఆంచోకి కానీ పార్టీకి దూరం అయితే విజయవాడ పార్లమెంట్ పరిధిలో కొంతవరకు ప్రభావం చూపించవచ్చు. ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో కృష్ణా జిల్లాలో కీలకం కాబట్టి సామాజిక వర్గం కూడా బలంగా ఉంది కాబట్టి కేసీఆర్ నాని వెళ్ళడం అనేది తప్పనిసరిగా టీడీపీతో ఇబ్బంది. అయితే ఆయన తమ్ముడు కేసీఆర్ చిన్ని ప్రస్తుతం విజయవాడ ఎంపీగా పోటీ చేస్తా ఉంటున్నారు. మరి ఆయన పోటీ చేస్తే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి ఏంటి అనేది మనం చూడాలి. అంటే దాదాపు ఆల్మోస్ట్ మధ్యాహ్నం సీఎం జగన్ను కలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఇంకా వైసీపీలో చేరడం లాంఛనమేనని అనుకోవచ్చు అంటారా ప్రసన్న? అంటే వైసీపీలో చేరడం లాంఛనం అంటే వైసీపీ కనుక కలిస్తే ఆయన వైసీపీలో చేరతారని అనుకోవచ్చు. మరి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని సాయంత్రం కలుస్తారో లేదో అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఇంకా రాజీనామా చేయలేదు కాబట్టి ఒకవేళ రాజీనామా చేస్తే కనుక వైసీపీ నేతలు కలిసే అవకాశం ఉంది. మరి దీని మీద ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. అండ్ ప్రసన్న, ఓవరాల్ గా దీనికి సంబంధించి అటు కేసినేని నాని అనుచరులు ఏమంటున్నారు? కేసీఆర్ నాని అనుచరులు కేసీఆర్ నాని దారి ఎటువైపు అట్టే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కేసీఆర్ నాని ఇంకా ఎమ్మెల్యే టికెట్లు కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ లిస్ట్ లో కూడా వాళ్ళ కార్యాచరణ ఉంది. విజయవాడ ఎంపీ టికెట్, తిరువూరు, విజయవాడ వెస్ట్ ఇలాగ 2-3 సీట్లు పైగా అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కనుక వైసీపీ టికెట్లు ఇస్తే ఆయన చేరే అవకాశం ఉంది. అన్నిటికన్నా ముందు అసలు వైసీపీలో చేరడానికి ఆయన రెడీగా ఉంటే కనుక ఏ టికెట్లు ఇస్తారు ఏంటి అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అందరూ అనుకున్నట్టు ఈ రోజు సాయంత్రం కనుక వస్తే ఆయన వైసీపీలో రావడం కన్ఫర్మ్ అని మనం అనుకోవచ్చు.
అంటే నాని కూతురు శ్వేతకు కూడా ఎమ్మెల్యే టికెట్ డిమాండ్ చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా ప్రసన్న? ఎమ్మెల్యే టికెట్ కేసీఆర్ని పేట కూడా టికెట్ అడుగుతున్నారు. విజయవాడ సెంట్రల్ టికెట్ కానీ లేకపోతే వేరే చోట తిరువూరు కానీ అడిగే అవకాశం కనిపిస్తుంది. అయితే విజయవాడ సెంట్రల్ ప్రధానంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఏం చేస్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.